హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. ఈరోజు మనం పార్ట్ 6లోకి వచ్చేసా. చిన్న సారీ, ఎందుకంటే నిన్న నేను కన్ఫ్యూజన్లో ఉండి కొంచెం సిరీస్ని అడ్జిట్ చేసేసాను. ఇప్పుడు క్లియర్ కట్గా మొత్తం ఇస్తున్నాను. ఇంకా వినీలు విజిత ఫ్లైట్కి వెళ్తారు కదా, అప్పుడు ఫ్లైట్ దిగే ముందు పైలట్ అనౌన్స్ చేస్తున్నాడు, ఇంకో 10 నిమిషాల్లో ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నామని. దానితో పాటు ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ప్రతి వారం ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ కింద ఈరోజు బెస్ట్ కపుల్ అవార్డు ప్రజెంట్ చేస్తున్న మా ఎయిర్ హోస్టెస్లు ప్యాసింజర్స్ అందరినీ అసెస్ చేసి ఎంతో కష్టపడి మార్క్స్ వేశారు. ఈరోజు బెస్ట్ కపుల్గా మిసెస్ విజిత అండ్ మిస్టర్ వినీల్ని సెలెక్ట్ చేశాం. ఈ అవార్డు ద్వారా 1,00,000 గిఫ్ట్ వోచర్స్ మరియు మా ఫ్లైట్స్ ద్వారా ఇండియాలో ఎక్కడికైనా 2 ఫ్లైట్స్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మేము మిసెస్ విజిత అండ్ మిస్టర్ వినీల్ని మా క్రూ మరియు క్యాబిన్ క్రూతో ఫోటోకు ఆహ్వానిస్తూ ల్యాండ్ అయిన కొద్దిసేపు వరకు వెయిట్ చేయమని కోరుతున్నాము. వారిద్దరికీ మా ధన్యవాదాలు అని చెప్పాడు. ఆ అనౌన్స్మెంట్కు విజిత షాక్ అయినా పెద్దగా పట్టించుకోలేదు. సరదాగా వినీల్తో ఫోటో దిగొచ్చని ఆనందపడింది. కానీ వినీల్ మాత్రం తీవ్ర షాక్కి గురయ్యాడు. ఏంటిది, ఇవాళ ఇలా జరుగుతుంది? ఈ విజిత నా బ్రతుకుని బజారుకి ఈడ్చేటట్లుంది, నా పరువు మంట కలిసేట్లుంది. హోరి దేవుడా అని 2 చేతుల్లో ముఖం పెట్టుకున్నాడు. ఎయిర్ హోస్టెస్లు ఒక్కొక్కరే వచ్చి చెయ్యి ఊపి మరీ విజితని వినీల్ని అభినందిస్తున్నారు. వినీల్ ఇంకా షాక్లోనే ఉన్నాడు. వెనక సీటు వాళ్ళు, పక్క సీటు వాళ్ళు కంగ్రాట్స్ చెప్తున్నారు. మధ్యలో వినీల్ కోపంగా విజిత వైపు చూస్తున్నాడు. విజిత, నాకేం తెలుసు, అంతా మీ శిష్యురాలు, అదిగో ఆ ఎయిర్ హోస్టెస్ పిల్లే చేసింది అని చెప్పింది. వినీల్ ఏడవలేక నవ్వు మొహం పెట్టుకొని అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇదేంటి, ఈ విజిత రాక్షసుల నా జీవితంలోకి ఇలా ఎంటర్ అయింది? హుద్ తుఫాన్లా నా భావి జీవితాన్ని కాకావికలు చేస్తోంది. నన్నెవరు ఆదుకుంటారు అని వాపోతున్నాడు. ఫ్లైట్ ల్యాండ్ అయింది. వినీల్ దిగబోయాడు. ఎయిర్ హోస్టెస్ ఆపింది. సార్, మీకు గిఫ్ట్ వోచర్స్ ఇవ్వాలి, మీతో ఫోటో కూడా తీసుకోవాలి. ప్లీజ్ వెయిట్ చేయండి, మా పైలట్స్ వస్తున్నారు ప్లీజ్ అని ఎయిర్ హోస్టెస్ అందరూ ముక్త కంఠంతో రిక్వెస్ట్ చేశారు. ప్లీజ్ ఉందామండి అంది విజిత వినీల్ చేయి పట్టుకొని ఆపుతూ. ఒక్కవైపు మనసులో మాత్రం హాయిగా నవ్వుకుంటుంది. అయ్యగారికి బాగా తిక్క కుదిరింది. ఇలా అయినా ఈ మనిషి మారి దారిలోకి వస్తాడేమో అని ఆమె ఆశ. ఇక ఆగక తప్పలేదు వినీల్కి. కొంతమంది ప్యాసింజర్స్ని కూడా వెయిట్ చేయమన్నారు. ఈలోపు పైలట్స్ వచ్చారు. విజితకి వినీల్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ అభినందనలు తెలిపారు అందరూ. ఇద్దరిని దగ్గరగా నుంచోమని గిఫ్ట్ వచ్చేసి ఇచ్చారు. అన్నిటికీ సాక్ష్యాలుగా వీడియో తీశారు. ఫోటోలు క్లిక్మన్నాయి. విజితని వినీల్ని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని క్లోజ్గా నిల్చోమన్నారు. చెప్పింది తడువుగా వినీల్ చెయ్యిలో తన చెయ్యి దూర్చేసింది. వినీల్కి బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో నారదుడు ఆనంద తాండవం చేస్తూ నారాయణ నారాయణ అంటూ చిడతలు వాయిస్తున్నట్లు వినపడుతుంది. అతను తన కింద భూమి ఓ అడుగు గ్యాప్ ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. పైలట్స్తో, ఎయిర్ హోస్టెస్లతో, ప్యాసింజర్స్తో ఇలా విడివిడిగా విజిత వినీల్కి వీడియో ఫోటోలు తీశారు. అబ్బో, ఎన్ని వీడియోలు ఫోటోలు అనుకున్నారు అందరూ. అబ్బో, ఎన్ని వీడియోలు ఫోటోలు అనుకున్నారు అందరూ. వృద్ధ జంట అయితే వాళ్ళని చూసి ఒకంత అసూయపడ్డారు కూడా. ఎయిర్ హోస్టెస్లు ఇద్దరి మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు. వీడియోలు ఫొటోస్ వాట్సాప్లో పంపుతామని మరీ చెప్పారు. అంతటికీ కారణమైన వినీల్ శిష్యురాలైన ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్ దగ్గరకు వచ్చి స్పెషల్గా సార్ నా గిఫ్ట్ అంటూ వినీల్ బుగ్గపై గట్టిగా ముద్దిచ్చి అతని చేతిలో పెద్ద క్యాడ్బరీ చాక్లెట్ పెట్టింది. దానికి ఆమె ఫ్రెండ్ వీడియోతో పాటు ఓ 10 ఫోటోలు క్లిక్ అనిపించింది.
ఆ అమ్మాయి పెదాల లిప్స్టిక్ ముద్ర వినీల్ తెల్లటి బుగ్గపై అందంగా కనిపిస్తుంది. దాన్ని విజిత తన మొబైల్ ఫోటోలో క్లిక్ మనిపించింది. ముద్దు పెట్టిన ఆ శిష్యురాలు అంతటితో ఊరుకోలేదు. మేడం, మీరు సార్ని ఒక కిస్ చేయండి ప్లీజ్ అంది. వినీల్ దూరంగా పారిపోబోయాడు. ఓ ఎయిర్ హోస్టెస్లు అడ్డంగా నిలబడ్డారు. విజిత వినీల్తో వారి కోసం, ప్లీజ్ మీరు అలా పారిపోతే బాగుండదు, బుగ్గు మీద కిస్ చేస్తానులేండి అంది చెవిలో చెప్తున్నట్లు. వినీల్ దగ్గరికి వెళ్ళి అతని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టింది. అతని బుగ్గపై ఇంకో ముద్ర కూడా పడింది. ఇప్పుడు ఇంకా అందంగా తయారైంది. విజిత మరోమారు ఫోటో క్లిక్ అనిపించింది. క్లాప్స్ మారుమోగాయి. ఒక ఎయిర్ హోస్టెస్ ప్రత్యేకంగా అంతా వీడియో తీసింది. సార్, ఈ వీడియోలు ఫొటోస్ కూడా మీ ఇద్దరి మొబైల్కి పంపుతాను అని ప్రామిస్ చేసింది ఆ శిష్యురాలు. వినీల్ మొదటిసారిగా తన ప్రియనేస్తమైన కోడింగ్పై మండిపడ్డాడు మనసులో. దానివల్లే ఈ ఎయిర్ హోస్టెస్ తనను సెలెక్ట్ చేసింది అని అతని భావన. తనపై తనకే కోపం వచ్చింది. నిజానికి ఆ సిచ్యువేషన్లో ఇంకెవరైనా ఉంటే అడ్వాంటేజ్ తీసుకొని ఉండేవాళ్ళు. కానీ తనకు సరిపోవడం లేదు. వినీల్ పరిస్థితి చూసి విజితకి ఎందుకో పెద్దగా నవ్వాలనిపించింది. అందరూ ఉండేటప్పటికీ రుమాలు అడ్డు పెట్టుకొని నవ్వుకుంది. ఆ నవ్వుని చూసిన వినీల్కి తన హృదయంపై ఎవరో గుంటూరు ఆవకాయ కారం పిచికారీ చేసినట్లు ఫీల్ అయ్యాడు. విమానం ఆగగానే అందరినీ వదిలించుకొని వినీల్ చకచకా కిందకి దిగేశాడు. అతని కోపం అరికాలి నుంచి నెత్తిమీది మాడు వరకు ప్రవహిస్తుంది. విజిత అందరి ముందు తనని భర్తగా డిక్లేర్ చేసేసింది. అది అతనికి సుతారాం నచ్చలేదు. తనకేమో సరదాగా ఉంది. వినీల్కేమో చాలా ఇబ్బంది కలిగింది. అందున అందరి ముందు ముద్దు పెట్టడం అతని జీవితంలో మొదటిసారి అలా జరగడం. అందుకే కాసేపు సిగ్గు, మొహమాటం, కోపం అన్నీ మిళితమయ్యాయి. ఆ కోపంతోనే వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతని పరుగు విజిత అందుకోలేకపోయింది. ఆమెకు ఒకవైపు నీల్తో అలా చేయటం చాలా సరదాగానో, తన జీవితంలో ఓ మలుపుకు నాందిగానో ఆనందపడింది. నీల్, ప్లీజ్ నా కోసం ఆగు అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకు గోడకి కొట్టిన బంతిలా వెనక్కి వచ్చి విజితతో పాటు నడిచి ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కాడు. విజిత అంటే ఎక్కడో మారుమూల అనురాగం, ప్రేమ వినీల్లో తొంగి చూస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అవి ఆగాలన్నా ఆగవు, దాచాలన్నా దాగవు. ఎయిర్పోర్ట్ బస్సులో చైర్స్ ఖాళీగా ఉండటంతో విజిత కూర్చుంది. నీల్ చేయి పట్టిలాగి తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టింది. ఇబ్బందిగా తన పక్కనే కూర్చున్నా తన చెయ్యి విజిత చేతిలో అలానే ఉన్నా కోపం ఎక్కువ కావడంతో విజిత మొహం చూడలేకపోతున్నాడు నీల్. సారీరా నీల్ బేబీ అంది గోముగా అతని చెయ్యి పట్టుకొని. ఆ పిలుపుకి, ఆమె మాటలకు అతను కొంచెం కరిగాడు. అది అతని స్పర్శలోనే తెలుస్తుంది విజితకు. పర్వాలేదు, కాస్త కుదుటపడ్డాడు అనుకుంది. బస్సు ఆగగానే ఇద్దరూ దిగారు. నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి పరిగెట్టావంటే ఈసారి ఏడుస్తా అంది విజిత. ఆ ఏడుపు పవర్ ఏంటో నీల్కి బాగా తెలుసు. చాలా భయం కూడాను. అందుకే మెల్లగా ఆమె అడుగు వేస్తూ కన్వేయర్ బెల్ట్ వద్దకు చేరారు ఇద్దరు. కన్వేయర్ బెల్టులో ఇద్దరి లగేజ్ తీసుకొని ట్రాలీలో పెట్టాడు వినీల్. నేను తీసుకొస్తానులే అని చెప్పాడు. ఇద్దరు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చారు. క్యాబ్లో తాజ్ హోటల్కి బయలుదేరారు. సాయంత్రం 6 గంటలకు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫంక్షన్ అదే హోటల్లో జరుగుతుంది. హోటల్లో 2 రూమ్స్ పక్కపక్కనే తీసుకొని అందులో చేరారు ఇద్దరు. వినీల్, రెస్ట్ తీసుకొని రెడీగా ఉండు, 6కు వెళ్దాం అంది విజిత రిక్వెస్ట్ చేస్తూ. నాకు చాలా కోపంగా ఉంది విజ్జి అన్నాడు. తెలుసు, అది నీ మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. రాత్రి వరకు దాచుకో. ఫంక్షన్ పూర్తి కానీ ఆ తర్వాత నువ్వు ఏ శిక్ష విధిస్తే అది స్వీకరిస్తా అంది. సరే అయితే అని చెప్పి బాయ్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. 5:30కు ఇంటర్కమ్ మోగింది. లిఫ్ట్ చేశాడు వినీల్. గుడ్ ఈవినింగ్ నీల్, రెడీనా? కిందకి వెళ్దామా అంది విజిత. యా,
రెడీ అన్నాడు వినీల్. ఇద్దరు ఫంక్షన్ హాలుకు వెళ్ళారు. చాలా పెద్ద హాల్ అది. డయాస్ అందంగా అలంకరించబడి ఉంది. పోడియంని సిద్ధం చేసి ఉంచారు. వెనక అందమైన ఫ్లెక్సీలు పెట్టి ఉన్నారు. అందులో వెంకట్రాజు ఫోటో, విజిత ఇండస్ట్రీస్కి అవార్డు అని రాసి ఉంచారు. హాల్ నిండా చక్కగా అమర్చినట్లు 2 టేబుల్స్ వేసున్నాయి. అందరూ సరదాగా కూర్చునేందుకు, మాట్లాడుకునేందుకు, ఆ టేబుల్స్పై తాగేందుకు, తినేందుకు సిద్ధం చేస్తున్నారు. అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు. విజిత, వినీల్ డయాస్కు దగ్గరగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. అవార్డు అందుకోవటం ఈజీగా ఉంటుందని. లైవ్ టెలికాస్ట్ రెడీ చేస్తున్నారు. వినీల్ తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి టేబుల్ పైన పెట్టి లైవ్ టెలికాస్ట్ చెక్ చేస్తున్నాడు. ఇంతలో వినీల్కి ఫోన్ వచ్చింది రాజుగారి పిఏ వద్ద నుంచి. సార్, ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో టీవీలో లైవ్ కాస్ట్ సెట్ చేసేశాను, ఓకే అయ్యింది అన్నాడు ఆనందంగా. స్పీకర్ ఆన్ చేసి రాజుగారి ముందు పెట్టాడు పిఏ. ఆయన కూడా ఆనందంగా థ్యాంక్స్ చెప్పాడు వినీల్కి. వినీల్ ఫోన్ విజితకి ఇచ్చాడు. డాడీ మాట్లాడడం విని ఆనందంగా హాయ్ డాడీ అంది విజిత. ఆయన మాట్లాడుతూ లైవ్ కాస్ట్ సెట్ చేయడం, అందుకు వినీల్ హెల్ప్ చేయడం అన్నీ చెప్పాడు. నేను మమ్మీ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాం. మన స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఫ్యాక్టరీలో బిగ్ స్క్రీన్ పెట్టి అక్కడ చూస్తున్నారు అని చెప్పాడు. వినీల్ మన టెక్నికల్ స్టాఫ్ని పొద్దున్నుంచి ట్రైన్ చేసి ఇవన్నీ చేయించాడు అని అన్నాడు. బెస్ట్ విషెస్ విచి, ఎంజాయ్ ద పార్టీ అమ్ములు అని బాయ్ చెప్పాడు. థ్యాంక్స్ వినీల్ అంది అతని మొహం వైపు చూస్తూ. కోపం ఛాయలు మచ్చుకు కనపడలేదు. వినీల్కి పని దొరికితే పండగే. అందులో పరకాయ ప్రవేశం చేసి లీనమైపోతాడు. అమ్మయ్యా అనుకుంది అతన్నే చూస్తూ. వినీల్ దగ్గరికి వ్యాఖ్యాతగా వ్యవహరించే లేడీ వచ్చి మాట్లాడుతుంది. వినీల్ ఆమెకు అన్నీ వివరంగా చెప్తున్నాడు. థ్యాంక్స్ సార్ అని ఆవిడ డయాస్ వైపు వెళ్ళింది. 6 గంటలకల్లా మంత్రి గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు అందరూ వచ్చేశారు. డయాస్పై తమకు కేటాయించిన కుర్చీలలో కూర్చున్నారు. ఫంక్షన్కి పిలిచిన వాళ్ళందరూ వచ్చినట్లున్నారు. హాల్ బాగానే నిండింది. విజితకు సన్నగా వణుకు మొదలైంది. వినీల్తో చెప్పింది, డయాస్ పైకి నువ్వు కూడా రా నాతో అంటూ. ప్లీజ్ రా అంది రిక్వెస్ట్ చేస్తూ అతని చెయ్యి పట్టుకొని. నీకేం భయం లేదు విజి, నేను అన్నీ చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు. ఫంక్షన్ స్టార్ట్ అయింది. అందరూ ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ విజి ఇండస్ట్రీస్ వెంకట్రాజు గారి గురించి గొప్పగా చెప్పారు. ఆయన గురించి ఆడియో, వీడియో ప్రజెంటేషన్స్ మన వాళ్ళకి ప్లే చేస్తారు అని వ్యాఖ్యాత వైపు చూశాడు. డయాస్పై లైట్స్ ఆఫ్ చేసి వెంకట్రాజు గారి గురించి, ఆయన చిన్ననాటి ఫొటోసు, ఫ్యామిలీ ఫొటోసు, మాధవి, విజితలతో ఆయన ఫొటోసు, ఆయన ఇండస్ట్రీస్ గురించి, అంకుటిత దీక్ష, కష్టపడటం, బిజినెస్ని అభివృద్ధి చేయడం, ఇలా పలు అంశాల గురించి 15 నిమిషాలు చక్కటి వీడియో వేశారు. ఆ వీడియో మొత్తం వినీల్ ఓపికగా తయారు చేశాడు. ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్ వాయిస్గా వినీల్ ఫారిన్ యాసతో ఇంగ్లీష్లో అద్భుతంగా చెప్పాడు. వీడియో అయిపోగానే కరతాళ ధ్వనులు హాలులో మారుమ్రోగాయి. అందరూ మెచ్చుకున్నారు. ఇలా ఏవి అంటే ఆడియో, వీడియో తయారు చేసి వేయడం కొత్తగా అనిపించింది అందరికీ. చైర్మన్కి కూడా అది ఎంతో నచ్చింది. అది తయారు చేసి పంపిన వినీల్ని చాలా అభినందించాడు. ఇలాంటివి మున్ముందు ప్లే చేస్తే అవార్డు గ్రహీతల గొప్పతనం కళ్ళకు కట్టినట్లు ఉంటుందని ప్రశంసించాడు. విజిత అవార్డు తీసుకునేందుకు స్టేజ్ పైకి ఆహ్వానించారు. విజిత కళ్ళల్లో భీతి చూసిన వినీల్ ఆమె దగ్గరకు వెళ్ళి, పద నేను నీతో వస్తాను అన్నాడు. నేను నీ ప్రక్కనే ఉంటాను అని చెప్పాడు. ఆమె చేతిలో ఒక పేపర్ ఉంచాడు. అది చూసింది. చిన్న రైటప్. అది అక్కడ మాట్లాడేందుకు
విజితతో పాటు వెనకాలే వినిల్ కూడా డయాస్ పైకి వెళ్ళాడు. విజిత వెనక్కి తిరిగి అతన్ని తనతో పాటు అవార్డు తీసుకునేందుకు రమ్మన్నట్లు పిలిచింది. పర్వాలేదు వెళ్ళు, నేను నీ వెనకాలే ఉంటానుగా అని కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. అతడిచ్చిన ధైర్యంతో విజిత మంత్రిగారి ద్వారా అవార్డు అందుకుంది. వినిల్ ఆమె వెనుకనే ఉన్నాడు. అందరూ విజితను ప్రశంసించారు. విజితను మాట్లాడమని చైర్మన్ రిక్వెస్ట్ చేశాడు. వినీల్ ఇచ్చిన తన చేతిలో స్లిప్ చూసుకుంది. ఆ స్లిప్ చూసి చదవటం విజితకి ఇబ్బంది అవుతుందేమోనని గ్రహించి వినీల్ చకచకా తన ల్యాప్టాప్ తెచ్చి పోడియం మీద పెట్టాడు ఓపెన్ చేసి. విజిత పోడియం దగ్గరికి వచ్చింది మాట్లాడేందుకు. ఆమె చేతిలోని స్లిప్ తీసుకొని ల్యాప్టాప్లో చూసి చెప్పమని సైగ చేశాడు వినీల్. తన ముందు తెరిచి ఉన్న ల్యాప్టాప్లో ఉన్న మాటని తన ఇంగ్లీషు శైలిలో చక్కగా చెప్పింది. ఆమె మాటలు అందరూ ఆసక్తిగా విన్నారు. విజిత మాట్లాడేంత వరకు వినిల్ ఆమె వెనుకనే నిల్చొని ఉన్నాడు. అతను వెనకే ఉండటం విజితకి కొండంత ధైర్యం కలిగించింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పి కిందకి దిగి వచ్చింది విజిత. ఆమె వెనుకనే వినిల్ డయాస్ దిగాడు. థ్యాంక్స్ వినీల్ అంది విజిత చాలా సంతోషంగా అతని చేతులు పట్టి ఊపేస్తూ. అతను లేకుంటే తనకు అంత ధైర్యం ఉండేది కాదు. రాజుగారు లైవ్ టెలికాస్ట్లో ఇవన్నీ చూస్తూ ఎంతో పొంగిపోయాడు. అతని కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. వినీల్ని రాజుగారు నిశితంగా గమనిస్తున్నారు. ఇతను మహామేధావి, స్ఫూరద్రూపి అనుకున్నాడు. ఈరోజు నా పరువు ప్రతిష్టలు ఇనుమడింప చేశాడు అని చాలా సంతోషించాడు. 9 కల్లా మీటింగ్ ముగిసింది. అందరికీ డిన్నర్ సర్వ్ చేశారు. అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 10 అయింది. వినీల్ అక్కడికొచ్చిన వారితో కలిసిపోయి చక్కగా మాట్లాడేస్తున్నాడు. అందరూ అతన్ని పొగడ్తలో ముంచెత్తారు. పెద్ద వ్యాపారస్తులు తమ కంపెనీలో చేరమని ఆఫర్స్ ఇచ్చారు కూడా. అబ్బో, వీడు గట్టివాడే అని మనసులో పొంగిపోయింది విజిత. అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇద్దరు రూమ్కొచ్చారు. వెంకట్రాజు గారు ఫోన్ చేసి వినీల్ని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆయన ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నాడు. చాలాసేపు వినీల్తో మాట్లాడి పెట్టేశాడు. మా డాడీ నీతోనే ఎక్కువ మాట్లాడుతున్నాడు చూసావా, ఆయనకు నువ్వే ఎక్కువైపోయావు అంది కినుకుగా విజిత. అయ్యో, అది కాదు విజి, మీటింగ్ గురించి మాట్లాడారు అన్నాడు వినీల్. సరే అయితే వినీల్, నా రూమ్కి రా, కాసేపు నీతో మాట్లాడాలి అని పిలిచింది విజిత. నీ మీద కోపం తగ్గలేదు, నేను రాను అన్నాడు చిన్న పిల్లాడిలా. మళ్ళీ మధ్యాహ్నం సంగతులు గుర్తొచ్చి కోపం మూడ్లోకి మారిపోయాడు వినీల్. ప్లీజ్ రా నీల్ అని బ్రతిమాలింది విజిత. కోపంగా ఉన్నా పట్టు పట్టిందంటే ఇక వదలదు అని విజిత రూమ్కి వెళ్ళాడు వినీల్. నీల్, ఏమైంది? మన జాతకాల గురించి మీ నాన్నగారు ఏమైనా చెప్పారా అంది. ప్రొద్దున నాన్నగారు ఫోన్ చేసిన విషయం అప్పుడు గుర్తొచ్చింది వినీల్కి. సారీ విజి, మన జాతకాలు కుదరలేదు అని చెప్పాడు. అవునా అంటూ బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టింది విజిత. హే, దానికోసం ఎందుకు ఏడుపు అన్నాడు కంగారు పడుతూ. నీకోసం ఇప్పటి వరకు వేచి చూశాను, జాతకాలు కుదురుతాయేమో అని ఆశగా ఉన్నాను. నీ మాటలు నాకు బాగా ఏడుపు తెస్తున్నాయి నీళ్ళు. నువ్వు లేకుండా నేను నా జీవితం ఊహించుకోలేను అంది నిరాశగా. ఇప్పుడు ఏమైంది విజి, నువ్వు కూడా జాతకాలు కుదిరిన అబ్బాయినే పెళ్లి చేసుకోవచ్చుగా అన్నాడు. అతని మాటలకు విజిత ఏడుపు ఇంకా ఎక్కువైంది. అది ఇప్పట్లో ఆగేట్టు కనబడలేదు వినీల్కి. అమ్మో, ఇదేంటి ఇప్పుడు ఏడుపు మొదలుపెట్టింది అని విజిత దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె వాలకం చూస్తుంటే ఇప్పట్లో ఏడుపు ఆగేటట్లు కనపడలేదు. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని కూడా భయపడ్డాడు వినీల్. ఎలాగైనా ఓదార్చాలి, తనని బాగా కూల్ చేయాలి. పాపం, తన మాటలతో బాగా ఇబ్బంది పెట్టాను అని ఫీల్ అవుతూ ఆమె చుబుకం పైకెత్తి మా బుజ్జి కదూ అన్నాడు. విజ్జి ప్లీజ్ ఏడుపు మాను, మా తల్లివి కాదు అని బుజ్జగిస్తున్నాడు. ఆ క్రమంలో విజిత మొహం వినీల్కి దగ్గరగా వచ్చింది. 2 చేతులతో ఆ మొహం పట్టుకొని ఓదారుస్తున్న వినీల్ ఆమె పెదవుల సహజ గులాబీ రంగు చూశాడు. అందమైన విజిత మొహం, మరింత అందంగా మెరుస్తున్న ఆమె నల్లని కురులు, అమాయకంగా అల్లరి చేస్తున్న ఆమె అందం తాలూకు ప్రతి అణువు దగ్గరగా చూస్తున్న వినీల్
మోహపరవశుడయ్యాడు. ఆమె శరీర పరిమళం అతన్ని గాఢమైన మత్తులోకి నెట్టింది. విజితకి బాగా దగ్గరగా కూర్చున్న అతనికి ఆమె అందం పిచ్చెక్కిస్తోంది. ఒక్క క్షణం మైకం కమ్మినట్లయింది అతనికి. మైండ్ పూర్తిగా బ్లాంక్ అయింది. విచక్షణ కోల్పోయాడు. తన పెదవులతో ఆమె పెదవులను గాఢంగా చుంబించాడు. ఆమె లేత పెదవులు సన్నగా వణుకుతున్నాయి. ఆమె పెదవుల తడి ఎంతో రుచిగా అనిపించి పదే పదే అలా చేశాడు. వినిల్ హఠాత్తు చర్యకు విజిత ఒక్కమారు ఆశ్చర్యపోయి అతని వైపు చూసింది. అతని పెదవులు ఇంకా అక్కడే ఉన్నాయి, ఏదో కావాలన్నట్లు. అతను దాహార్తిగా ఉన్నట్లు అర్థమైంది ఆమెకు అప్రయత్నంగా అతని మీదున్న ప్రేమ హృదయాంతరాలలో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ మధుర క్షణం కోసమే ఆమె ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. అతని జుట్టులోకి చేతులు పోనిస్తూ దగ్గరగా తీసుకొని తను కూడా అతని పెదవులను ముద్దాడింది. ఆమె చర్యకు ఇక ఆగలేకపోయాడు వినిల్. అతనిలోని బ్రహ్మచర్యం మారుమూల నక్కి చూస్తున్నదల్లా ఇక అతను కంట్రోల్ తప్పుతున్నాడని గ్రహించి మూట ముల్లె సర్దుకొని కాశీకి పలాయనం చిత్తగిచ్చింది. ఇక వీడిక మన మాట వినే స్థితిలో లేడు అని సనుక్కుంటూ విజితను మరింత పొదిమి పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు వినిల్. నీల్ అంది విజిత మార్దవంగా అతన్ని అల్లుకుపోతూ. ఆమె ఊపిరిలోని వెచ్చదనం అతన్ని నిలువున కాల్చేస్తుంది. అతని బాహువుల్లో ఆమె కరిగిపోతుంది. ఇక ఆగలేకపోయాడు వినిల్. మన్మధుడు వినిల్పై పూలబాణం వేద్దాం అనుకున్నవాడల్లా వినిల్ ఆవేశం చూసి ఆగిపోయాడు. ఒక బాణం ఎందుకులే వేస్టు అని. అందులోనూ పూల ఖరీదు బోలెడు పెరిగిపోయింది కూడా అనుకుంటూ వినిల్ విజితని ఇద్దరిని ఆశీర్వదించాడు. సుఖాల సాగరంలో మునిగి తేలమని. వినిల్ విజిత ఓ గంట పాటు హైరాణ పడ్డారు. ఆనందపు శిఖరాలను అధిరోహించి ప్రేమ బావుటాను విజయకేతనంగా ఎగురవేశారు. ఇద్దరికీ ఆ తొలి అనుభవం ఎంతో సుఖంగా హాయిగా అనిపించింది. ఆ గంటలో జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇద్దరికీ తీపి గుర్తులు మిగిల్చింది. మొదటగా తేరుకున్న వినిల్కి ఏం జరిగిందో ఇంకా అర్థం కావట్లేదు. అతను ఇంకా ఆమె మైకంలోనే ఉన్నాడు. అతని పెదవులు అతని మాట వినట్లేదు. ఆమె పెదవులు వీడనని మొరాయిస్తున్నాయి. ఆమె నుంచి విడబడడానికి సందేహిస్తున్నాయి. ఇంకా మకరందమేదో అక్కడ మిగిలి ఉంది అన్నట్లు ఆమె పెదవుల జుంటి తేనెలు పదే పదే ఆస్వాదిస్తున్నాయి. విజిత మత్తుగా అతని బాహువుల్లోనే ఒదిగిపోయి ఉంది. ఆమె చేతులు అతన్ని గాఢంగా చుట్టుకొని ఉన్నాయి. కాసేపటికి మైకం నుంచి పూర్తిగా బయటకొచ్చాడు వినిల్. తన ఒంటిపై బట్టలు కనిపించలేదు. అబ్బా అనుకుంటూ ఒక్కసారిగా తల విదిలించాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అని చిన్న లైక్, చిన్న కామెంట్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. మీకోసం చెమటలో కూర్చొని మరీ చదువుతున్నాను. ఓకేనా? ఇంకా వాయిస్ నచ్చలేదు అని అంటే నేనేం చిన్న టీనేజ్ అమ్మాయిని కాను కదా, వాయిస్ స్వీట్గా స్మూత్గా ఉండడానికి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.